ధాన్యం కుప్పలన్నీ రోడ్లపైనే. రోడ్లపైన వెళ్ళాలంటే ప్రజలకు నరకయాతన తప్పడం లేదు. యాసంగి సీజన్ మొదలైంది. వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ఎక్కడెక్కడ ధాన్యం రోడ్లపైన ఆరబోసిన పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. చూడొచ్చు ప్రధానంగా ఈ రోడ్ల వెంబడ ధాన్యం కుప్పలన్నీ కూడా రోడ్డుపైన ఉండడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు, కుప్పల పక్కన రాళ్ళు, కట్టెలు. అర్ధరాత్రులు వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ప్రయాణికులు అంటున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి చూడొచ్చు యాసంగి ధాన్యం కొనుగోలులో కొంచెం ఆలస్యం కావడం, ఇటు ధాన్యం కుప్పలన్నీ రోడ్లపైన ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ధాన్యం కొనుగోలుకు త్వరితగతిన శ్రీకారం చుట్టాలని చెప్పి అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 6 లక్షల మెట్రిక్ టన్నులు గత ఏడాది కొనుగోలు చేసిన పరిస్థితి. ఈ ఏడాది కూడా అదే మొత్తంలో ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టినారు నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సుమారు 600 పైచీలుక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు నిజామాబాద్ జిల్లాలో. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, కానీ సన్నధాన్యమే కొంటున్నారని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి పత్రాలు కూడా అందజేసిన పరిస్థితులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం 15 రోజులుగా మేము ధాన్యం కుప్పలు రోడ్లపైనే ఆరబోసాం, ఎండబెట్టాం, కుప్పలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ప్రయాణికులు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి. మాకు ధాన్యం అత్యధికంగా రోడ్లపైనే ఉంది. దీనివల్ల ఓవైపు ప్రయాణికుల ఇక్కట్లు, ఓవైపు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు, సన్నధాన్యం కొంటున్నట్లే దొడ్డు ధాన్యం కూడా కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల నుండి అత్యధికంగా దొడ్డు ధాన్యం యాసంగిలో దొడ్డు ధాన్యం పండిస్తుంటారు. దొడ్డు ధాన్యానికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలు త్వరితగతిన ఏర్పాటు చేసి త్వరితగతిన కొనుగోలు శ్రీకారం చుట్టాలని చెప్పి రైతులు చెప్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సెంటర్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడమే, ధాన్యం ఎంత ఎక్కడికెక్కడ రోడ్లపైన పోసి అలాగే ఉంటున్న పరిస్థితి. అర్ధరాత్రి వెళ్ళాలంటే నరకం తప్పడం లేదు. ఎందుకంటే వాహనదారులు ఎటువైపు ఆపోజిట్లో మరో వాహనం వస్తుంటే వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉన్నదని చెప్పి అంటున్న పరిస్థితులు. చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రిలో బైకులు వడ్ల కుప్పలపైన వెళ్ళి ప్రమాదాలు జరిగిన పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. అలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఉండాలంటే రోడ్లపైన ఆరబోసిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండే, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని చెప్పి రైతులు, ఇటు ప్రయాణికులు అంటున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు త్వరితగతిన చేయాలి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో స్పీడప్ చేయాల్సిన అవసరం ఎంత. ఓవైపు ధాన్యం కొరత, మరోవైపు గన్ని బ్యాగుల కొరత. ఇటు అన్ని కొరతల వల్ల రైతు ఆ కోసిన ధాన్యం 15 రోజుల వరకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతు ధాన్యానికి సంబంధించిన మేచర్ కంటే అధికారులు నిర్ణయించిన మేచర్ కంటే ఎక్కువ శాతం ఎండడంతో పూర్తిగా రైతుకు తూకంలో వ్యత్యాసం వస్తుంది. దానివల్ల రైతు నష్టపోయే అవకాశాలని రైతులు కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా అధికార యంత్రాంగము పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు త్వరితగతిన చేయాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితులు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.